వ్యతిరేకంగా వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పట్టణ వైసీపీ సమన్వయకర్త బిఎస్ మొక్షల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ వైసీపీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్, కాలేజ్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు బాబు చూస్తున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం, అలాగే సంక్షేమం శూన్యం. ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న